ద్వాపర యుగంలో మధురా నగరాన్ని కంసుడు అనే క్రూరరాజు పాలించేవాడు. అతని చెల్లెలు దేవకికి వసుదేవుడితో వివాహం జరిగింది. ఆ రోజు ఆకాశవాణి వినిపించింది, దేవకికి పుట్టే 8వ బిడ్డ కంసుడి మరణానికి కారణమవుతాడు అని. అది విని భయంతో కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు హతమార్చాడు. కాలం గడిచింది. 8వ సంతానంగా అర్ధరాత్రి సమయంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆ రాత్రి కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి. గొలుసులు విరిగిపోయాయి. వసుదేవుడు శిశుకృష్ణుణ్ణి తీసుకుని యమునా నదిని దాటి గోకులానికి వెళ్ళాడు. అక్కడ యశోదానందుల ఇంట్లో పుట్టిన ఆడబిడ్డతో మార్పిడి చేసి తిరిగి వచ్చాడు. కంసుడు ఆ ఆడ శిశువును హతమార్చబోయే సమయంలో ఆమె దేవీ రూపంలో ప్రత్యక్షమై, నీ వినాశనం ఇప్పటికే జన్మించాడు అని చెప్పింది. అలా గోకులంలో యశోదమ్మ ప్రేమలో పెరిగిన శ్రీకృష్ణుడు తరువాత కంసుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. నీతి: దుర్మార్గం ఎంత శక్తివంతమైనా సత్యం మరియు ధర్మం చివరికి గెలుస్తాయి. ఇంత అద్భుతమైన వీడియో చూశాక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు?